వెల్కమ్ టు మై ఛానల్ అలా వైజాగ్లో నేను మీ దివ్య సింహాద్రి అండ్ హియర్ సుజాత సింహాద్రి. హలో అండి. ఇప్పుడు నేను చికెన్ వండాలని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఎప్పుడు చికెన్ వండింది నేను చూపించలేదు కదా. సో ఈరోజు చికెన్ ఎలా చేస్తానో నేను చూపిస్తాను లాస్ట్ కంప్లీట్గా. సో టేస్ట్ చేసేంత వరకు మీకు చూపిద్దామని ఫిక్స్ అయ్యాను. సో మరి ఎలా వండుతాను. సో చాలామంది వండుతారు, ఎలా వండుకుంటారు అనేది చాలామంది చెప్పుకుంటారు. సో నేనైతే ఎలా వండుతానో మీకు చికెన్ సో టేస్ట్ చాలా బాగుంటుంది. నేనుండే చికెన్ ఎలా ఉంటుందో మరి ఈరోజు చూసేద్దామా. మీకు చికెన్ తయారు చేస్తానని చెప్పా కదా. సో చికెన్ ఇది కేజీ అండి. సో కేజీ చికెన్కి పచ్చిమిర్చి నేను అయితే ఎవరైనా కావాలనుకుంటే 4 వేసుకోవచ్చు. సో నేనైతే మాత్రం 6 వేస్తాను. ఎందుకంటే సో నేను కారం కొంచెం తగ్గించి స్పైసీగా కావాలనుకుంటే 6 వేసుకోవచ్చు, బాగుంటాయి. అలాగే ఉల్లిపాయలు సో నేను 5 తీసుకున్నాను. ఎందుకు అంటే సో 5 ఇది కేజీ కదా, కర్రీ గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుందని చెప్పి 5. ఆనియన్ కట్ చేసుకుందామా మరి. ఆనియన్స్ కట్ చేసుకుందాం. సో ఫైనల్లీ డన్. ఉల్లిపాయలు తీసుకుని ఆనియన్స్ తీసుకున్నాను కదా 5, అవి తీసుకొని నేను కలర్ వేసుకుంటున్నా. ఆల్రెడీ చెప్పా కదా. పచ్చిమిర్చి ఎలా కావాలంటే అలా కట్ చేసి వేసుకోవచ్చు, ఎందుకంటే ఎలా వేసుకున్నా బాగుంటుంది కాబట్టి. కూరల్లో కారం చాలా తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం అయింది. పచ్చిమిర్చి దానికి బదులుగా పచ్చిమిర్చి వేసుకుంటే చాలా హెల్త్కి చాలా మంచిది. సో ఫ్యాట్ని కరిగిస్తుంది పచ్చిమిర్చి. అది చాలామంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. సో పచ్చిమిర్చి యూజ్ చేయండి చాలామంది. సో చూసారు కదా ఇలా కట్ చేసుకుంది వీలేదు కదా. సో ఎల్లో కలర్ వచ్చేంత వరకు బాగా చేసుకోవాలి. సో వేయించుకోవాలి. సో వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగేయండి, అంటే గోల్డ్ కలర్లో వస్తాయి. గోల్డ్ కలర్ ఎప్పుడైతే వచ్చిందో అలా వెల్లుల్లి పేస్ట్ యాక్చువల్లీ నేను తయారు చేసి ఉంచుకుంటాను, ఇలాగా స్టోర్ చేసుకుంటాను. సో ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకుని ఉంచుకుంటే చాలా బాగుంటుంది మన ప్యాకెట్స్ కంటే. సో ఇలా స్పూన్తో స్పూనర్ వేస్తే సరిపోతుంది. కేజీ చికెన్ కాబట్టి హాఫ్ కేజీ అయితే హాఫ్ స్పూన్ చాలు. టీ డ్రై అవుతున్నప్పుడు మనం టమాటీలు మనకి గ్రేవీ తగ్గట్టు వేసుకోవచ్చు, అలానే ఎక్కువ వేసుకుంటే చికెన్ స్వీట్ వచ్చేస్తుంది. సో స్వీట్గా ఉంటే తినాలనిపిస్తుంది కదా. సో కాబట్టి మనం 2-3 చాలు, ఎక్కువ వేసుకొని అవసరం లేదు. నేనైతే 3 వేసుకున్నా.
ఇంకేంటి ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను సండే అయితే చికెన్ కామన్గా వండుతాను నేను. చికెన్ శ్రీవల్లి లేదు, శ్రీవల్లి ఉండుంటే కంపల్సరీగా వీక్లీ 3 times చికెన్ బిర్యానీ. సో లైక్ ఈరోజు అది కూడా మీకు చూపిస్తాను. హాస్ని ఇక్కడికి వచ్చాక, హైదరాబాద్కి వచ్చాక చాలా కష్టపడుతుందండి బాబు. సో ఫ్రెండ్స్, సో నిన్న మేము డిమార్ట్కి వెళ్ళామండి. చాలా 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 రష్ ఉంది. సో హైదరాబాద్లో డిమార్ట్ అంటేనే చాలా రష్గా ఉంటుంది ఎక్కడైనా సరే. సో ఫైనలీ టమాటీ కట్ చేసుకున్నాను నేను. సో టమాటాలు కట్ చేసుకున్నా. దాన్ని నేను ఆల్రెడీ మీకు చూపించలేదు కదా. సో ఆల్రెడీ నేను బాగా ఉల్లిపాయలు, అది అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ఇలా డ్రై అయ్యాక, సో మీరు దాన్ని డ్రై తర్వాతే టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకున్నాం కదా. సో వేసుకున్నాక సాల్ట్ వేస్తాను. ఎందుకు అంటే, సో టమాటీలు ఒక యాక్చువల్లీ సిమ్లో పెట్టేటప్పుడు 5 minutes దగ్గరగా సో మెత్తగా అవుతాయి కదా, అవి 2 minutesలో అయిపోతాయండి ఇలా సాల్ట్ వేసుకుంటే. అంటే మనకు ఆల్రెడీ కూరకి తగినంత వేసుకుంటామని మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో స్పూన్ వేసుకుంటే చాలు. తర్వాత కూరకి సరిపోయింది లేదా అనేది తర్వాత వేసుకోవచ్చు. సో నేను స్పూన్ అయితే వేసాను. మీరు కూడా కూరకి తగినంత వేసుకోండి. నేను స్పూన్ వేసాను, మీరు స్పూన్ వేసేయొద్దు. సో ఓకే, సాల్ట్ వేసుకున్నాక ఇలా కలుపుకున్నాక మీరు చికెన్ వేసుకున్నాక బాగా సో కలుపుకున్నాక నేను మూత పెట్టుకుంటా, ఎందుకంటే ఈలోపు డ్రై అవుతుంది. సో ఈ తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఈ పక్కన ఖాళీ ఉంది కదా, ఇక్కడ బిర్యానీకి సో స్టార్ట్ చేద్దాం. సో హాస్ని నాకు ఈ కుక్కర్ రెడీ చేసి ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేద్దాం. సో యాక్చువల్లీ నేను బిర్యానీకి స్వెట్గా పాలండి. చాలా సేపు నుంచి పాపం అలా చూస్తున్నాను. చల్లార్చుదాం, చాలా వేడిగా ఉన్నాయి కదా, చల్లార్చుదాం. ఈలోపు బిర్యానీకి తాలింపు పెడదాం. ఇప్పుడు నేను ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి బిర్యానీకి తాలింపు పెడుతున్నా. సో మీరు కూడా చూసి నేర్చుకోవడం అవసరం లేదు, చాలామంది బిర్యానీ వచ్చు. సో నా స్టైల్లో బిర్యానీ ఎలా ఉంటుందో మీకు ఇలా చేస్తాను. యాక్చువల్లీ నేను బియ్యం కడిగి చూసుకున్నా, అది చూపిస్తాను. 1/2 kilo ఎక్కువ చేయట్లేదు, ఎందుకంటే శ్రీవల్లి లేదు, నేను సారీ దివ్య అండ్ స్వామి గారు ముగ్గురు ఉన్నాం కాబట్టి. బయట కూడా ఉన్నాడండి మర్చిపోయాను, కానీ కొంచెం అయితే సరిపోద్ది. ఒక స్టార్టర్ 2 రూపాయలు తీసుకున్న 1/2 kiloకి. సో యాజ్ యూజువల్ చికెన్కి ఎలా చెప్పాను అలాగే పచ్చిమిర్చి ఎవరైనా వేసుకోవాలనుకుంటే, సో నేను 1/2 kiloకి 6 మిరపకాయలు, 6 వేసుకుంటున్నాను మిరపకాయలు.
సో ఆయిల్, ఇది ఆయిల్ ఇది. సో దీంతో నేను 4 స్పూన్లు వేస్తున్నా. అవసరం లేదు అనుకుంటే, చాలామంది ఆయిల్ ఎక్కువ తింటూ అనుకుంటే సో హాఫ్ కిలోకి 4 స్పూన్స్ అయిపోతాయి. హాఫ్ కిలో రైస్కి. సో నేను చికెన్ వేరేగా విడిగా బిర్యానీ విడిగా చేస్తున్నా. సో 2 కలుపును అనమాట. ఎందుకంటే వెంటకి ఇంకా చికెన్ టేస్ట్ చేయించలేదు, వాడు చిన్న పిల్లోడు కదా తినకూడదు కాబట్టి. ఫ్రెండ్స్, ఈ మధ్య చాలా సినిమాలు వచ్చుంటాయి, చాలా చూసుకుంటారు. ఏ సినిమాలు బాగున్నాయి? సో ఏంటి, వినాయక చవితి వస్తుంది, ఫుల్ హడావడి. ఇక్కడ హైదరాబాద్లో చాలా బాగుంటుందని అంటున్నారు. నేను ఎప్పుడు హైదరాబాద్లో సో టీవీలో చూడటమే తప్ప నేను హైదరాబాద్లో లైవ్లో చూడలేదు. ఫస్ట్ టైం ఈ సంవత్సరం చూస్తున్నా. ఎప్పుడు వైజాగ్లోనే ఉండేదాన్ని. లైక్ అక్కడక్కడ పెద్ద గాజు అక్కడ అలాగా ఎక్కడైనా పెద్ద బొమ్మలు పెడితే చూడటానికి సరదాగా ఫ్యామిలీ మెంబర్స్తో అలా వెళ్ళేదాన్ని ఎప్పుడో ఒకసారి. సో బట్ ఈసారి హైదరాబాద్లో ఎలా ఉంటుందో చూడాలి. మీతో పాటు హైదరాబాద్లో ఉన్న వాళ్ళతో పాటు నేను కూడా చూస్తా. బట్ టీవీలో చూడకుండా లైవ్లో చూసే ఇది ఈ సంవత్సరం వచ్చిందనమాట. సో నేను ఆల్రెడీ మీతో మాట్లాడుతూ ఉల్లిపాయలకి తోలు తీసేసా. సో ఆయిల్ వేడైపోతుంది. సో ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం. యాక్చువల్లీ నాకు 2 ఒకసారి చూపించడం కుదరట్లేదు. ఎందుకంటే ఫోను నేను ఒక్క దగ్గర పెట్టుకున్నా కాబట్టి. సో అందుకే మీకు ఒక్కొక్కటే చూపిస్తున్నా. సో ఫైనల్లీ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది కదా. సో ఈ 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నా కదా. సో ఉల్లిపాయలు కట్ చేసుకున్నా. సో కట్ చేసుకున్న ఉల్లిపాయలు కావాలి. సో అది బిర్యానీ కండి. సో పచ్చిమిర్చి నేను 5 వేసుకున్నా. స్పైసీగా కావాలి అనుకుంటే 2 ఎక్స్ట్రా ఎవరైనా వేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే 5 సరిపోతాయి హాఫ్ కిలోకి. ఎందుకంటే మనం కారం అది వేయం కదా. నెక్స్ట్ రెండోది ఏంటంటే మసాలాలో కూడా కారం ఉంటుంది, స్పైసీనెస్ అనేది ఉంటుంది కాబట్టి లవంగం లైక్ వేసుకుంటే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ పచ్చిమిర్చి కట్ చేస్తాను. సో పచ్చిమిర్చి వేసుకుందాం మనం ఇప్పుడు. ఉండాలండి సిమ్లో, హెవీ మంట కాకుండా సిమ్లో. చికెన్కి సో ఇట్లా టమాటీ అయిన తర్వాత మనం చికెన్ వేసుకుంటాం. ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, కిలో ఇది. వాటర్ తీసుకున్నాను నేను. చికెన్ పెద్ద ముక్కలుగా కావాలి అనుకుంటే యాక్చువల్లీ కట్ చేయని అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు చాలా చిన్నగా కట్ చేసి ఇస్తారు. మనం చికెన్ ఉంది కదా, నేను అంటే డైరెక్ట్గా చికెన్ కడిగి అందులో వేసేస్తాను. సో ఈవినింగ్ అయినా చికెన్ ఫ్రై కావాలండి, వాష్ చేసిస్తారు. మనం కూడా ఎక్కువ హెవీగా కడగడం వల్ల టేస్ట్ ఉండదు. సో బిర్యానీలోకి ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. సో మనం వేసుకుందాం. ఇవి 2 వేసుకుంటే సరిపోద్ది హాఫ్ కిలోకి. ఇవి 3 వేసాను నేను. సో చెక్కలు గాడి ఉంది కదా.
సో లవంగాలు, ఒక 6 వేసుకుంటే చాలు. సో ఇది మీకు ఐడియా ఉంది కదా చాలామందికి. సో నాకు తెలీదు, బిర్యానీలో వేసుకుంటారు కదా ఫ్లవర్స్. సో ఇప్పుడు వేసుకుంటాము ఒక 6-7 వరకు. హాఫ్ కిలోకి సరిపోతాయి. హాఫ్ కిలో రైస్కి యాలకులు ఒక 4 వేసుకుంటే చాలు. సో దగ్గరగా అదే చికెన్ వేసాక టమాటాలు అవి అయిపోతాయి కదా. సో చికెన్ వేసిన తర్వాత సో ఇట్లా అయిపోవాలి కంప్లీట్గా. దాంట్లో మనం ఉప్పు, కారం. సో చికెన్ చూసుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లో లైట్గా కారం. సో నేనైతే స్పూన్ వేస్తాను. కావాలి అనుకుంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ప్యాకెట్ కారం అయితే స్పూన్ చాలు. మనం ఆడించుకునే కారం ఉంటుంది కదా, సో మసాలా కారం. సో అదైతే మాత్రం కొంచెం చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోద్ది. స్పైసీగా కావాలనుకుంటే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేస్తాం కాబట్టి. హాఫ్ స్పూన్ పసుపు, సో 2 వేసుకున్నాక బాగా కలుపుకుందాం. పసుపు, కారం వేసుకున్నాక బాగా డ్రై కలుపుకున్నాక 2 మినిట్స్ ఉండి కలుపుకున్నాక వాటర్ కొంచెం వేసుకుందాం. సో వాటర్ అంటే 1 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. సో ఎందుకంటే ఆల్రెడీగా చికెన్ అనేది మెత్తగా ఉంటుంది కదా, సో దాన్ని బట్టి వాటర్ గ్లాస్ చాలు. కొంతమంది 1/2 గ్లాస్ వేసుకుంటారు. ఎగిరి అవసరం లేదు అంటే, సో గ్రేవీ అవసరం లేదు అనుకుంటే, గ్రేవీ కావాలనుకుంటే కంపల్సరీగా గ్లాస్ వేసుకోవాలి. సో గ్లాస్ ఎంత గ్లాస్ అనేసి చాలామందికి తెలియదు. పెద్ద గ్లాస్ ఉంటుంది కదండి, సో ఆ పెద్ద గ్లాస్ సో ఇట్లా. సో ఇంతవరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఎందుకంటే సో అది హై ఫ్లేమ్లో కావాలంటే 15 మినిట్స్లో దగ్గరగా అయిపోతుంది, ఉడికిపోతుంది. లేదు అనుకుంటే స్లో. మనకి కావాలంటే గరం మసాలా పౌడరు షాప్లోదైనా కావచ్చు, లేదనుకుంటే నేను సో అది కూడా అవుతుంది. సో బిర్యానీకి రైస్ తీసుకున్నా, బిర్యానీకి ఐదు పెట్టుకుందాం. అది పైసలు. సో 1/2 కిలో అన్నాను కదా, 1/2 కిలో అంటే గ్లాస్ ఉన్నారండి, ఇది ఈ గ్లాస్. సో ఇందాక చికెన్ కూడా ఈ గ్లాస్తో వాటర్ అని చెప్పాను. కావాలంటే గ్లాస్తో వేసుకొని ఇక్కడ ఒక వరకు వేసుకోవచ్చు. ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటా. సో బిర్యానీకి రైస్ నేను తయారు చేస్తున్నాను. సో బియ్యం తెలుసుకుంటే చాలా మంది 1/2 కిలో. సో దాంట్లో ఆల్మోస్ట్ అయిపోయింది. సో దాని తాలూకు రెసిపీ సో ఇందులో వేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఇంకా బిర్యానీ అవ్వలేదు. సో మసాలా అయింది. యాక్చువల్లీ చాలా మందికి తెలియదు కదా, బిర్యానీ రైస్కి సేమ్ గ్లాస్ వాటర్, బియ్యంకి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత మనం తాలింపు అదే సో పోపు తయారు చేసుకుంటాం కదా మసాలాకి. సో తయారు చేసుకున్న తర్వాత అప్పుడు సో బౌల్ ఏదైతే సో ఇచ్చేస్తామో అప్పుడు 1/2 వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 1/2 గ్లాస్లో. హెవీగా వేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. సో దాన్ని ఇప్పుడు మనం మూత పెట్టుకుంటాం. సో బిర్యానీకి మనం మూత పెట్టుకున్నాం. సో 1 విజిల్ చాలు. 2 విజిల్స్ 3 విజిల్స్ అయితే మళ్ళీ రైస్ మెత్తగా అయిపోతుంది. 1 విజిల్ చాలండి. ఈ ఫుల్ హైలో పెట్టుకుంటే చాలు, ఫుల్ హై అవసరం లేదు. మీడియం కావాలంటే సో 20 మినిట్స్ పడుతుంది. హైలో పెడితే 10 మినిట్స్లో కంప్లీట్.
అది రైట్ సైడ్ స్వెట్ బాగా అలర్ట్ చేస్తున్నాడు స్వామిని. స్వెట్ అవుతుంది. చికెన్ చూస్తారా అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ గరం మసాలా పౌడర్ వేస్తానని చెప్పాను కదా. సో గరం మసాలా పౌడర్ నేను యాక్చువల్లీ చాలామంది కొనుక్కొని తెచ్చుకుంటారు. సో నేను తయారు చేసుకుంటానండి. సో దాన్ని స్పూన్నర వేసుకుంటే సరిపోతుంది గరం మసాలా పౌడర్. చికెన్ అయిపోయే ముందు సో వేసుకుంటే సరిపోద్ది. ఓకే. సో కచ్చంబరికి నేను ఒక 3 ఆనియన్స్ పెట్టుకున్నా. కచ్చంబరి తయారు చేసుకున్నా. పచ్చిమిర్చి ఒక 2 వేసుకుంటున్నా. సరిపోతుంది. ఆల్రెడీ కొత్తిమీర తరుగు పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కచ్చంబరికి పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ కట్ చేసుకుందామా. ఒకసారి రోజుకి ఒకటి తింటా. ఎందుకంటే సో బాడీలో ఫ్యాట్ తగ్గుతుందంట పచ్చిమిర్చి తినడం వల్ల. సో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకరు సజెషన్ చేస్తే నేను సో ట్రై చేస్తున్నా. బట్ అందరూ తినద్దు, కడుపులో మండుతుంది కాబట్టి. వేసుకుందామా బౌల్లో. ఉల్లిపాయలు అయిపోయాయి. కచ్చంబరికి సో పెరుగు వేసుకుందాం సరే. సో కచ్చంబరి సో ఫైనల్లీ కచ్చంబరి రెడీ అయిపోయింది. కచ్చంబరికి బిర్యానీ రెడీగా ఉంది. బిర్యానీని కూడా చూపిస్తాను. చికెన్ అయిందో లేదో చూసేద్దామా. ఎస్ చూసేద్దాం. సో ఫైనలీ చికెన్ డన్. సో మనకి గ్రేవీ కావాలనుకుంటే ఇంతవరకు ఉంచుకోవచ్చు. సో లైట్గా కొత్తిమీర వేసుకుందాం. బాగుంటుంది. అయిపోయింది. ఓన్లీ బిర్యానీ. సో ఎలా వచ్చింది బిర్యానీ? సో ఫైనలీ బిర్యానీ డన్. 1/2 కిలో అయితే ఇంత వస్తుందండి. 1/2 కిలో రైస్. సో 1/2 కిలో రైస్ అయితే ఇలా వస్తుంది. సో చికెన్ అది నేనేం కలపలేదు. సో మనం ఫైనలీ సో కొత్తిమీర వేసుకుందాం. సో దీంట్లో సో పుదీనా అది వేసుకోవచ్చు. సో నా దగ్గర లేకపోతే ఏం పర్వాలేదు, ఉంటే వేసుకుంటే బెటర్. సో ఫైనల్లీ ఇట్లా వస్తుంది. సో చికెన్ బిర్యానీ అంటే చికెన్ వేరేగా బిర్యానీ వేరేగా. సో చికెన్ చూసారా. సో చికెన్ ఇది